స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఈరోజు శనివారం, శ్రావణ మాసంలో వచ్చే ఈ శనివారం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? శ్రావణ శనివారం. శనివారం అంటే మనలో ఒక ఆలోచన ఏమిటి, ఈరోజు శనివారం కదా, సోమవారం చేద్దాంలే, వాయిదా పద్ధతి. శనివారానికి మరొక పేరుంది, మందవారం అని. శనైశ్చరుడికి ఉన్న పేర్లలో ఒకటి మందుడు అని. శనైహి చరతీతి శనైశ్చర, నెమ్మదిగా నడిచేటటువంటి వాడు. శని కారకత్వ లక్షణాలలో ప్రతి అంశాన్ని నెమ్మదిగా మందకొడిగా మార్చడం ప్రధాన లక్షణం. శని గోచార రీత్యా ప్రస్తుతం మీన రాశిలో సంచారం చేస్తూ వక్రించబడినటువంటి కారణం చేత వక్రి అనే లక్షణంతో, అంటే భూమండలానికి దగ్గరగా ఉన్న పరిస్థితి ఏర్పడడంతో ఈ 17వ జూలై గత నెల నుంచి నవంబర్ వరకు కుంభరాశిలో ఉండే ఫలితాలనే అందిస్తాడు. వక్రించిన లక్షణం కారణం చేత శని ప్రభావం మరింత నెమ్మదిగా మారుతుంది. ఈ ప్రభావం తొలగించుకోవాలి అంటే శ్రావణ మాసంలో శనివారాలలో ప్రత్యేకంగా శనివార దీపం వెలిగించాలి. వ్రత చూడామణి అనే గ్రంథం శ్రావణ శనివార వ్రతం అనే ఒక ప్రత్యేక వ్రతాన్ని మనకు మాస వార సంబంధిత వ్రతాలలో ఒకటిగా తెలియజేస్తుంది. ఉపపురాణాలలో ఒకటైన ఆదిత్య పురాణంలో కూడా ఈ వ్రత ప్రస్తావన ఉంది. శ్రావణ శనివారం వెంకటేశ్వర దీపారాధనకు ప్రత్యేకం. పూర్వకాలంలో మహిళలు వెంకటేశ్వర దీపారాధన ఇంటిలో చేసేటటువంటి వారు. ఆ సమయంలో వారొక పాట కూడా పాడేటటువంటి వారు. సేవించపోదాము రే తిరుమల కొండ చేరిన ముద్దు స్వామిని, ఇలాంటి పాటలు పాడుతూ వాళ్ళు దీపాన్ని వెలిగించేటటువంటి వారు. వెంకటేశ్వర దీపారాధన పరోక్షంగా ఇదే శనైశ్చర దీపారాధన. శ్రావణ మాసం శనివారం ఉదయమే లేచి ఈరోజు శ్రావణ శనివారం అని తలచుకొని తలంటు స్నానం చేసి పరిశుభ్రమైన ఉతికిన వస్త్రాలు చీర ధరించి 5 గుప్పిళ్ళు బియ్యాన్ని నీటిలో కడిగి ఆరబెట్టుకోవాలి. కాసేపు అయ్యాక ఆ తడిపొడిగా ఉండే బియ్యాన్ని దంచి ముద్ద చేసుకోవాలి. ఈ బియ్యం పిండి ముద్దలో శరీరమే ప్రతీక. ఈ బియ్యం పిండి ముద్దలో బెల్లం, నెయ్యి, సుగంధ ద్రవ్యాలు, పాలు, ఈ 4ంటిని కలిపిన ఎడల ముందుగా ఉండే బియ్యం పిండి కారణంగా 5 వస్తువుల సమాహారంగా మారుతుంది. పాంచభౌతిక దేహానికి ప్రతీక, ప్రకృతికి ప్రతీక. ఆ పిండిని ముద్దగా చేసి దీపం ప్రమిద వలె సిద్ధం చేసుకొని కరిగించిన నెయ్యి పోసి ఆకాశం వైపు చూచే విధంగా 2 జ్యోతులను అందులో ఉంచి వెలిగించిన మరి ఒక దీపంతో ఈ 2 దీపాలను వెలిగించాలి. 2 దీపాలు ప్రత్యేకం. ఒకటి జీవుడు, రెండవది దేవుడు. ఈ భావనతో ఇలా 2 దీపాలు వెలిగించిన తరువాత ఆ జ్యోతిని చూస్తూ వెంకటేశ్వర స్మరణ చెయ్యాలి. శనివారం వెంకటేశ్వరారాధన దీపారాధన ప్రత్యేకం. ఈ దీపారాధన శనివార సంబంధిత దీపారాధన, శని దోషాన్ని తొలగించేటటువంటి దీపారాధన. మనలో ప్రాణశక్తి ఆషాఢ మాసంలో దక్షిణాయనం ప్రారంభం కావడంతో కాస్త మసగబారుతూ ఉంటుంది, కొడిగట్టుతూ ఉంటుంది. ఉద్దీప్యస్వజాత వేదోపఘ్నన్నిరుడు తిమ్మమ పశోగుశ్చమహ్యమావహ జీవనంచ దిశో దశ. దశ దిక్కుల జ్వాజ్వల్యమానంగా కాంతులను విరజిమ్మే విధంగా మనలో ఉండేటటువంటి ప్రాణశక్తి ఉద్దీపనం చెందాలి.
దీపారాధన చేయాలి. దీపాన్ని వెలిగించడం వేరు, దీపాన్ని ఆరాధన చేయడం వేరు. దీపాన్ని వెలిగిస్తున్నాం, కాంతి లభిస్తుంది. దీపాన్ని ఆరాధన చేస్తున్నాం, జ్ఞానకాంతి లభిస్తుంది. ఈ రెండవది ప్రత్యేకం. విశాల విశ్వానికి వెలుగునిచ్చేటటువంటి జ్యోతి, దీపం, కాంతి సూర్యుడు. ఇక్కడ కాకపోతే మరి ఒక చోట రాత్రి వేళ కూడా ఆయన కాంతిని ఇస్తూనే ఉంటాడు, వెలుగులు విరజిమ్ముతూనే ఉంటాడు. ప్రపంచానికే కాంతి సూర్యుడు అనే దీపం, నక్షత్రాల దీపాలు, చంద్రుడు ఒక దీపం. ఈ అన్నింటికీ మించి మనస్సు ఇంకా పెద్ద దీపం. కనిపించే దీపాలను చూచేటటువంటి కన్నులు మూసుకున్నప్పుడు కూడా లోకంలో ఏం జరుగుతుందో తెలుస్తూ ఉంటుంది కదా మనకు. ఎలా? మనస్సు అనే దీపం ద్వారా. ఈ మనస్సు అనే దీపం ఆరిపోతే ఈ లోకంతో, ఈ దేహంతో మనకు సంబంధం లేకుండా పోతుంది. కనుక మనస్సును జ్వాజ్వల్యమానంగా వెలిగే విధంగా మార్చుకోవాలి అంటూ ప్రాచీనులు శ్రావణ మాసంలోని శనివారం నాడు ఇలా దీపాన్ని వెలిగించాలి అన్నారు. శ్రావణము నూరడం అని అర్థం, శ్రవణము వినడము అని అర్థం. శుశ్రవ బాగా వినడం నేర్చుకోవాలి. శ్రావణి ఆ సాధనం. పూర్వకాలంలో కల్వం అనేటటువంటి వారు ఔషధాన్ని సిద్ధం చేసే నిమిత్తమే వినియోగించేటటువంటి ఆ పరికరానికి శ్రావణి అని పేరు. మనస్సును మనం బాగా అధ్యయనం చేసే నిమిత్తమై ఆంతరంగికమైన యాత్ర చేసే కొద్దీ శ్రావణ మాసంలోని దీపారాధన ప్రత్యేకం అర్థమవుతుంది. ఈ ఆచారాన్ని విస్తృతంగా మార్చే నిమిత్తమై శ్రావణ శనివారం నాడు మన ఇంటిలో ఉండే బియ్యం 5 పిడికిళ్ళు కాకుండా 5 గృహాలకు వెళ్ళి 5 ఇళ్లలో నుంచి గుప్పెడు బియ్యాన్ని సేకరించి తద్వారా వారికి కూడా ఈ వ్రతం యొక్క ప్రాధాన్యత చెప్పే విధంగా ప్రాచీనులు సంప్రదాయాన్ని ఇలా విస్తరింపజేశారు. ఇది రెండవ అంశం. కనుక శ్రావణ శనివారం దీపారాధన ద్వారా ఆత్మవిశ్వాసాన్ని, మనోబలాన్ని పెంచుకోవడం ప్రయోజనం. గురుగారు, ధర్మరాజు యాత్ర సొరకాయ శాఖం అని మన వారు ఒక సామెత చెప్తూ ఉంటారు కదా, ఈ సామెతలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో తెలియజేస్తారా? ప్రధానంగా మహాభారత, రామాయణ, భాగవతాలను ఉన్న మూల కథలకు అనుకూలంగా అనేక ఉపకథలు లోకంలో ప్రచారంలోకి వచ్చాయి. వీటి వలన ధర్మ వ్యాప్తి సిద్ధింపజేసుకోవచ్చును అని కూడా ప్రాచీనులు భావించారు. మహాభారతంలో విజయం సాధించిన అనంతరం ధర్మరాజుకు కించిత్తు అహం కలిగింది. యుద్ధంతో విజయాన్ని స్వాధీనం చేసుకొని చతుస్సముద్ర వేలావలయితమైన ఈ ధరాఖండలమంతా కూడా నా స్వాధీనం కావడంతో నేనే చక్రవర్తిని, ఈ అహం కలగడంతో దైవ అనుగ్రహం పోతుంది. నేనే అని అనుకున్న మరుక్షణం దైవం కనిపించడం మానేస్తాడు. ఎవరికైనా కూడా పరీక్షలు మొదలవుతాయి, ఎవరికైనా కూడా. దానితో ధర్మరాజు యుద్ధంలో చేసిన దోషాలు కొన్ని పోగొట్టుకోవడం కోసం తీర్థయాత్రలు చేయాలి అనే సంకల్పం చేశాడు. మహాభారత యుద్ధం చివరలో శల్యపర్వం ఆ భాగంలో బలరాముడు 42 రోజుల పాటు తీర్థయాత్రలు చేసి వృద్ధయోగిని వృత్తాంతం కూడా తెలియజేసే విధంగా ఉండేటటువంటి ఈ ప్రకరణంలో తీర్థయాత్రల ప్రాశస్త్యాన్ని వివరిస్తాడు. అది గుర్తుపెట్టుకున్న ధర్మరాజు విజయం అనంతరం నేను కూడా తీర్థయాత్రలు చేస్తాను, యుద్ధంలో అనేక అబద్ధాలు, అశ్వత్థామహత ఇలాంటివి చెప్పి ఉన్నాను కదా, ఈ దోషాలన్నీ పోతాయి అంటూ కృష్ణుడితో విన్నవించగా చిరునవ్వులు చిందిస్తూ ఆ కృష్ణ పరమాత్ముడు ఓ సొరకాయ చేతికి ఇచ్చాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ తీర్థంలో స్నానం చేసినా ఈ సొరకాయని కూడా అందులో ఉంచండి, మళ్ళీ తీసుకురండి. ధర్మరాజు సరే అన్నాడు. అనేక తీర్థయాత్రలు పూర్తి చేసుకున్న అనంతరం తిరిగి వచ్చాడు హస్తిన నగరానికి. అనంతరం కృష్ణ పరమాత్ముడు అనేక తీర్థయాత్రలు చేసి వచ్చారు కదా, బ్రహ్మాండమైన పుణ్యఫలం సంపాదించుకున్నారు కదా అనగా ధర్మరాజు నిజమే అన్నాడు. ఇంకా అహం పోలే. దాంతో ఆ కృష్ణ పరమాత్ముడు
మీతో ఒక సొరకాయ ఇచ్చాను కదా, అదేది అని అడిగాడు. కుళ్ళిపోయిందిగా, పారేశాను అంటూ ధర్మరాజు చెప్పగా, తీర్థయాత్రలు చేయవలసింది దేహం కాదు, మనస్సు. సంకల్ప సిద్ధి అప్పుడు లభిస్తుంది. ఊరికే వెళ్ళి మునిగామా వచ్చానా అన్నట్టుగా అంటే ఎలా? మునిగానాం తేలానాం అన్న మాట కాకూడదు. మనఃపూర్వకంగా త్రికరణ శుద్ధిగా చేసే పని పట్ల నిబద్ధతతో వ్యవహరించడమే తీర్థయాత్ర. దాంతో ఆ మాట విన్న తర్వాత ధర్మరాజుకు అహంకారం తొలగిపోయింది. ఈ మాటనే మన పెద్దలు చిన్నారి బాలబాలికలకు బుద్ధి వివేకం కలిగే విధంగా ఈ మాట చెబుతూ సొరకాయ కూర ధర్మరాజు యాత్ర అంటూ చెప్పేటటువంటి వారు. ఇది నేపథ్యం. గురుగారు, సత్యభామ పేరు మనందరికీ తెలిసిందే. కృష్ణుడికే సత్యాపతి అని పేరు వచ్చేలా ఆమెకి కీర్తి కూడా వచ్చింది. సత్యభామకి పూర్వజన్మ వృత్తాంతం అంటే ఏమైనా ఉందా? సత్యభామ వృత్తాంతం మత్స్య పురాణంలో, కూర్మ పురాణంలో కూడా ప్రస్తావన వస్తుంది. ఒక కథ ఉంది ఈ నేపథ్యంలో. పూర్వం కళింగ దేశాన్ని సత్యకేతువు అనే చక్రవర్తి పరిపాలించేటటువంటి వాడు. విష్ణు భక్తుడు. అతడికి ఒక కుమార్తె జన్మించింది. ఆ అమ్మాయి పేరు కళావతి, సౌందర్యవతి. చుట్టుపక్కల దేశాల రాజులంతా కూడా ఈ కళావతిని వివాహం చేసుకోవాలి అంటూ ఉవ్విళ్ళు ఊరేటటువంటి వారు. అమ్మాయి యుక్త వయస్కురాలైంది. సత్యకేతువు అమ్మాయికి స్వయంవరం ప్రకటించక తప్పని పరిస్థితి ఏర్పడింది. కానీ ఈలోగా చుట్టుపక్కల ఉండేటటువంటి దేశాల రాజులంతా కూడా దండయాత్రలకు అమ్మాయి కోసం, కళావతి కోసం రావడంతో యుద్ధం చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. సత్యకేతువు అలా ఆ రాజులందరితో యుద్ధాలు చేసి చేసి అలసిపోయి చివరకు ఒక యుద్ధంలో మరణించాడు. దానితో కళావతి విరాగిగా మారి మనసులో విష్ణువునే స్మరిస్తూ అడవులకు వెళ్ళిపోయింది. తపస్సు చేసి దేహాన్ని విడిచిపెట్టింది. ఆ పుణ్య బలం చేత ఈ ద్వాపర యుగంలో సత్యభామగా జన్మించింది అని మనకు, సత్రాజిత్ కుమార్తెగా జన్మించింది కాబట్టి సత్యభామ అనే పేరిట పురాణాలన్నీ ఇలా ఈ వృత్తాంతాన్ని తెలియజేస్తాయి. ఈ కథలో ఉండేటటువంటి నేపథ్యం ఏమిటి అంటే, ఏ అంశాన్ని మనం మన మనస్సులో ఉంచుకుంటామో అదే అంశంతో మళ్ళీ మన జన్మ ఉంటుందేమో. అందుకే ప్రాచీనులు మంచి చేయండి, మంచి చేయండి అంటూ బోధించేటటువంటి వారు. మొక్కల పెంపకం ఒక ఉద్యమంగా స్వీకరిస్తే మరుసటి జన్మలో ఒక మొక్కగా జన్మించవచ్చు. భాగవతంలో మనం జడభరతుడి వృత్తాంతాన్ని కూడా ఇలాగే వింటూ ఉంటాం. జింక పైన పెంచిన ప్రేమ ఆపుకోలేక మరణించిన అనంతరం జింకగా జన్మించాడి జడభరతుడు అని భాగవతం కూడా ప్రస్తావన చేస్తుంది. కళావతి మనస్సులో శ్రీమన్నారాయణమూర్తినే తలచుకుంటూ దేహాన్ని విడిచిపెట్టిన కారణం చేత ఏ సంకల్పంతో దేహాన్ని ధరించి ఆ సంకల్పాన్ని ప్రయోజనాన్ని పొందక అంతం చేసిందో మళ్ళీ జన్మించిన అనంతరం ఆ సంకల్పాన్నే పరిపూర్ణం చేసుకోగలిగింది. శ్రీరామాయణంలో వేదవతి కథ కూడా ఇలాంటి అంశాన్నే మనకు ప్రస్తావనగా మనం గ్రహించవచ్చు. కళింగ దేశాధిపతి కుమార్తె కళావతి సత్యభామగా జన్మించింది అని మనకు మత్స్య పురాణం తెలియజేస్తుంది. గురుగారు, విశ్వాసం చూపడం అనేది శునక లక్షణం అని అంటారు కదా, శునకానికి ఈ లక్షణం ఎలా అలవడింది? దీనికి సంబంధించిన కథ ఏ పురాణంలో మనం చూడొచ్చు? శునకం కథ. శునకం అనగానే మనవారు మహాభారతంలో సరమ అనే దేవతల శునకాన్ని ప్రస్తావన చేస్తూ ఉంటారు. తల్లి కూతురు రెండు జాగిలములు మహాభారతంలో కనిపిస్తాయి. ఆ తల్లి సరమ. పూర్వం ఇంద్రుడు ఒక వ్రతం చేశాడు. ఆ వ్రతం పేరు గో యజ్ఞం. ఇంద్రుడు చేసిన ఈ గో యజ్ఞాన్ని అనుసరించి ఒక గోవును ప్రపంచమంతా కూడా అశ్వమేధ యాగంలో వలె ఈ గో యజ్ఞాన్ని కూడా ఆ ఆవును అంతటా తిరగాలి, వదిలిపెట్టాలి,
కనుక ఇంద్రుడు ఆ గోవును అభిమంత్రించి ఇది ఇంద్రుని గోవు అంటూ నిర్ణయించి విడిచిపెట్టాడు. ఆ గోవు ప్రపంచమంతా పర్యటించసాగింది. ఆ గోవుకు రక్షణ ఉండాలి కదా, కాపలా. ఆ కాపలా నిమిత్తమై సరమ అనే తన కుక్కని పంపించాడు, జాగిలాన్ని పంపించాడు. రాక్షసులు ఈ విషయమంతా కూడా గమనిస్తున్నారు. ఈ యజ్ఞం పూర్తి అయితే ఏ విధంగానైనా ఇంద్రుడికి మరికొన్ని కొత్త శక్తులు వచ్చి చేరతాయి అని గ్రహించిన ఈ రాక్షసులు అలా ఆ గోవు బయటకు రాగానే దాని వెంట రక్షణగా కాపలాగా వచ్చిన ఆ సరమ అనే ఆ శ్వానము జాగిలానికి బెల్లం ముక్క తినిపించారు. రాక్షసులు అందించిన ఆ బెల్లాన్ని ఆహారం కదా అని తిన్న కారణం చేత సరమలో ఆశ మొదలైంది. ఆశ పుట్టుక ఈ కథ తెలియజేస్తుంది. ఆ ఆశ కారణంగా ఆ రాక్షసులు ఏది పెడితే అది తింటూ ఆ ఆశ మార్చుకొని విశ్వాసంగా మార్చుకుంది. ఆ విషయం గ్రహించిన రాక్షసులు అనంతరం ఆ ఆవును తీసుకువెళ్ళి దాచేశారు. గోవు కనిపించలేదు. ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. సరమని తిరిగి ప్రశ్నించాడు, ఏమైంది? సరమ, నేను చూడలేదు, ఒకరోజు ఏదో ఆహారం తిని నేను నిద్రపోయాను, తెల్లారేసరికి నాకు ఆ గోవు కనిపించలేదు అంటూ మాట్లాడింది. దానితో ఇంద్రుడు దివ్య దృష్టితో రాక్షసులు చేసిన ఈ మోసాన్ని గ్రహించి రాక్షసులతో యుద్ధం చేసి తన గోవును తాను తిరిగి రక్షించుకొని యజ్ఞం పరిపూర్ణం చేశాడు. కానీ ఆహారం పెట్టిన కారణం చేత అసత్యమాడిన దోషంతో ఈ జాగిరం ప్రవర్తించింది. కాబట్టి నీవు విశ్వాసంగా ఉంటావు నిజమే, కానీ దేవలోకంలో ఉండడానికి పనికి రాకుండా పోయావు అంటూ పంపించేశాడు. ఎవరు ఆహారం పెడితే వారి మాట వినే లక్షణం విశ్వాసం అన్నది ఆశకు పుట్టుక, విశ్వాసానికి పుట్టుకగా ఈ కథ తెలియజేస్తుంది. కాబట్టి ఈ సరమ లేక జాగిలం విశ్వాసం అనే ఈ కథ మనకు వరాహ పురాణంలో వస్తుంది. గురుగారు, గ్రహబలం అంటే ఏమిటి? దీన్ని ఏ రకంగా గుర్తించాలి? జన్మించిన సమయంలో ఉండే గ్రహస్థితి కారణంగా ఏర్పడితే గ్రహబలం అవుతుందా? గ్రహం అంటే గ్రహించేది. సూర్యుడు ఒక నక్షత్రం, కానీ నవగ్రహాల్లో ఒకటి అంటూ జ్యోతిషం చెప్తుంది. చంద్రుడు భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహం, గ్రహించేది. చంద్రుడి కారకంగా మనస్సు ప్రశాంతత పొందుతుంది, అమృతమైన కిరణాలను మనం గ్రహిస్తాం. సూర్యుని కారకంగా ఆత్మ జ్యోతి ప్రకాశమానమవుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, గ్రహిస్తాం. మనం అన్నింటినీ గ్రహించే వాళ్ళం. అలాగే మన మంచి చెడులను గుర్తించి సంచారం ద్వారా లోకంలో ఉండే సమస్త శక్తులను గ్రహించేవి గ్రహాలు. గ్రహాల ద్వారా వాటి గుణగణాలను స్వీకరించి మన జీవితాన్ని మార్చుకునేది మనం, వ్యక్తులం, సమాజం, జీవనం కలవారంతా కూడా. ఈ నేపథ్యంలో గ్రహాలకు షడ్బలాలు అంటారు. 6 బలాలు ఉంటాయి. దిగ్బలం, కాలబలం, చేష్టాబలం, ఇలాంటివి 6 జ్యోతిష శాస్త్రం వివరిస్తుంది. అయితే ఈ షడ్బలాలతో పాటుగా గ్రహాలకు బలం కలిగించే అంశం ఏమిటి? లగ్నం నుంచి ఆ గ్రహం ఏ స్థానంలో ఉందో అది స్థానబలం. అలాగే వక్రించి ఉందా, లేక అతిచారంలో ఉందా, మితచారంలో ఉందా, చేష్టాబలం. కాలబలం ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కాలంలో బలం ఉంటుంది అంటూ జ్యోతిషం వివరిస్తుంది. ఇలాంటి బలాలు ఆయా గ్రహాలకు సంబంధించినవి 6. వీటికే షడ్ బలాలు అంటుంది జ్యోతిష శాస్త్రం. నేటి కాలంలో ఈ షడ్బలాలను పరిశీలించే అంశం లగ్నం ప్రధానంగా 1, గోచారం ప్రధానంగా 2 విడివిడిగా చూస్తారు. గోచారాన్ని అనుసరించి వర్తమాన కాలంలో మిథునంలో గురువు, మీనంలో శనైశ్చరుడు, అలాగే కుంభంలో రాహువు, సింహంలో కేతువు,
ఇలా మనం ఆయా గ్రహాలను గమనిస్తూ ఉంటాం. ఇది గోచార బలం. గోచార బలం ద్వారా గ్రహాల శక్తియుక్తులను బేరీజు వేసి నిత్య వ్యవహారంలో మనం చేసేటటువంటి అనేక పనులలో విజయం పొందుతామా లేక వాయిదా వేసుకోవాలా అని చెప్పేదే గ్రహ బలం. ఇది వాస్తవం కూడా. సమయం అంతా ఒకటే, 24 గంటలు. కానీ ఒక్కొక్క పనికి ఒక్కొక్క సమయం కేటాయింపు ఎలా ఉంటుందో గ్రహాల చేష్టలను అనుసరించి కూడా ఒక్కొక్క సమయంలో మనం మౌనంగా ఉంటే ప్రయోజనం, ఒక సమయంలో వెంటనే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడితే ప్రయోజనం సాధించగలుగుతాం. ఇవి చెప్పేవే గ్రహ బలాలు, షడ్బలాలు. గురుగారు, కైలాస పర్వతం యొక్క విశిష్టత ఏమిటి? ఈ పర్వత ప్రాంతాన్ని శివుడి యొక్క నివాస స్థానంగా భావించాలా? కైలాసం ఎలాంటిది అంటే, నిన్ను విడిచియుండలేనయ్యా కైలాసవాస, నిన్ను విడిచియుండలేనయ్యా అంటారు మంగళపల్లి బాలగుండ కృష్ణ గారు. శివపురాణంలో 7 అధ్యాయాలు విద్యేశ్వర సంహిత, రుద్ర సంహిత. ఈ 2వ అధ్యాయమైన రుద్ర సంహిత మళ్ళీ 5 ఉపవిభాగాలుగా ఉంటుంది. సృష్టిఖండం, సతీఖండం, కుమారఖండం, ఇలా 5 ఖండాలలో ఉండగా శివపురాణంలోని సృష్టిఖండంలో పరమేశ్వరుడు కైలాస పర్వతంగా ఎలా తనకు తాను రూపాన్ని మార్చుకొని దర్శనమిస్తున్నాడో సవివరణంగా, సోదాహరణంగా చెప్పబడి ఉంది. కేలస అంటే స్ఫటికము అని అర్థం. ఐం అనేటటువంటి శబ్దం కలవడం చేత కైలాసంగా మనం స్మరిస్తున్నాం. ఐం అనే బీజాక్షరం వాగ్బీజం, ధ్వనించేటటువంటి శక్తి. పరమేశ్వరుడు ఒక్కడు కాడు, పరమేశ్వరి సమేతంగా మనం దర్శనం చేసుకోగలుగుతాం. శివ అంటే పార్వతి, శివ అంటే పరమేశ్వరుడు. అర్ధనారీశ్వర స్వరూపంగా శివపార్వతులను వాగర్థ ఇవ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే అని కాళిదాస మహాకవి వాక్యాన్ని మనసులో నిలుపుకొని ఒక్కరుగానే చూడాలి. కైలాస పర్వతం శివపార్వతులకు ప్రతీక. ఒక్కరే ప్రత్యక్షంగా వెళ్ళి కైలాస పర్వతాన్ని దర్శించినటువంటి జ్ఞానం ఉన్నటువంటి సందర్భంగా నేను స్మరించే అంశం ఏమిటి అంటే, కైలాసం ఈ భూమండలం మీద ఉన్నటువంటి శివాలయాలలో కన్నింటికంటే కూడా పరమోత్తమమైనటువంటిది. ఆలయం అనగానే ఒక నిర్మాణం, ఒక అర్చకుడు, ఒక గోపురం, ఒక ధ్వజస్తంభం, ఒక అర్చన విధానం, ధూపదీప నైవేద్యాదులు ఇవన్నీ కూడా ఉంటాయి. కైలాసంలో ఇవన్నీ ఏమీ ఉండవు. ప్రాచీనులు ఒక మాట చెప్పేటటువంటి వారు, బొందితో కైలాసానికి వెళ్ళాలి, శరీరంతో స్వర్గనానికి వెళ్ళాలి అన్నట్లుగా మహాభారతంలో ధర్మరాజాదులు కూడా వెళ్ళే ప్రయత్నం చేశారు. శరీరంతో వెళ్ళడం ఏమిటి? శరీరం శీర్యతే పడిపోయేది. జ్ఞానంతో వెళ్ళాలి, మానస సరోవర ద్వారా వెళ్ళాలి. ప్రత్యక్షంగా నేటి కాలంలో కైలాస పర్వతానికి వెళ్ళే అవకాశాలు బాగా పెరిగాయి కాబట్టి వెళ్ళి తిరిగి రాగలుగుతున్నాం. కానీ తిరిగి వచ్చే జన్మ 2వ జన్మ. మొదటగా వెళ్ళాం, సమస్త బంధనాలను విడిచిపెట్టుకుంటూ అలా వెళ్ళిపోవాలి. ఎక్కడ బంధనాలు ఉంటాయో అక్కడ దైవ దర్శనం ఉండదు. ఏదైనా ఆలయం అన్నప్పుడు ఆలయంలో మనం చేసే ఉపచారాలు, ధూపం, దీపం, నైవేద్యం, హారతి, మంత్రపుష్పం, పూజ, అర్చన ఇవన్నీ కూడా. కైలాస పర్వతానికి ఇవన్నీ కూడా వీలు కావు. సముద్ర మట్టానికి 5580 మీటర్ల ఎత్తులో మన పరిక్రమ ఉంటుంది, ప్రదక్షిణ ఉంటుంది. కైలాస పర్వతం ఇంకా ఎత్తైనటువంటిది. అటువంటి ఆ పర్వతం చుట్టూరా ఒకసారి ప్రదక్షిణ చేయడానికి 46 కిలోమీటర్ల దూరం ఉండగా ప్రపంచానికే ఒక ఆలయంగా ఉండే ఆ కైలాసనాథుడి నివాసం కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే
దేవతాస్తత్ర మోదంతి తన్మే మన శివ సంకల్పమస్తు. అలాంటి ఆ కైలాసం వద్ద ఏం పూజలు చేస్తాం, ఎన్ని కొబ్బరికాయలు కొడతాం చూడాలి అంతే. తనవి తీరదు కనుక చుట్టూరా తిరిగి వస్తాం అంతే. కనుక కైలాసాన్ని మనం చూడడం అంటే మనసులో చూడడం అని అర్థం. పూర్వం వేమన్న ఒక మాట చెప్పి ఉన్నాడు, కొండ అద్దమందు కొంచెమే ఉండదా, అంత పెద్ద కొండ కూడా అద్దంలో చూస్తే ఇంతే కనిపిస్తుంది. అలాగే మనం కూడా అంత పెద్ద ఆ పర్వతాన్ని మన మనస్సులో నిలుపుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. మనోవై ప్రాజాపత్యం మనసామావిషాః. ప్రతి విషయాన్ని నిజంగా చూచేవి ఈ చర్మపు చక్షుస్సులు కావు, నిజంగా వినేవి ఈ మాంసపు ముద్దలైన ఈ చెవులు కావు. అసలు ఇంద్రియాలు ఏవి ఏ విషయాన్ని గ్రహించవు. వీటిని గ్రహించేది ఇంద్రియాధిష్ఠాత అయిన మనస్సు. అది పర్వతంగా చూస్తే మంచు పర్వతం అలా చూచే దృష్టి కొందరికి ఉంటుంది, అంతే కనిపిస్తుంది. ఫోటోలు తీసుకుంటారు, కేవలం పెద్ద కొండగా కనిపిస్తుంది. అబ్బా ఎంత పెద్ద కొండ చూచాను అని కూడా కొందరు అంటారు. అవి కన్నులతో చూచే దృష్టి. మనసుతో చూసే దృష్టికి నిజంగా అక్కడ పార్వతీ పరమేశ్వరులే కనిపిస్తారు. ఇల్లాలు అయిన సతీదేవి దేహత్యాగం చేసింది అన్న ఆగ్రహంతో దుఃఖంతో ఉన్న పరమేశ్వరుడు సతీదేవి జ్ఞాపకాలను భుజం పైన వేసుకుని ప్రపంచమంతా కూడా భయకంపితం అయ్యేటట్లుగా తాండవం చేస్తే, పరమేశ్వరుడు చేసి ఆ తాండవం చూసి దేవతలంతా కూడా భయకంపితం కాగా, విష్ణువు ఆ జ్ఞాపకాల దేహాన్ని 108 ముక్కలుగా మార్చితే జ్ఞాపకాల భారం తొలగిపోవడంతో పరమేశ్వరుడు ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాడు. పార్వతి మళ్ళీ జన్మించిన ఆ సతీదేవి, మేనా హిమవంతుడు దంపతులకు 2 కుమార్తెలు గంగాదేవి పార్వతీదేవి అని మనకు రామాయణమే ప్రబోధం చేస్తుంది. అలా పుట్టిన ఆ పార్వతి ఈ శివుడే నాకు భర్తగా మళ్ళీ అంటూ తపస్సు చేయడంతో ఆ తపస్సు సాధ్యమైనటువంటి క్షేత్రం కైలాస పర్వతం. సతీపతులకు ఎప్పుడూ వియోగం ఉండదు, ఒక్కరిగానే ఉంటారు అని బోధించేటటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం కైలాస క్షేత్రం. కైలాస దర్శనమే వేరు, అనుభూతి వేరు. మాటలు ఎన్నైనా చెప్పవచ్చు, తీపిని గురించి వర్ణించవచ్చు, కానీ ఎవరికి వారు ఆ తీపిని రుచిని ఆస్వాదిస్తేనే సత్యం సుబోధకం అవుతుంది. కైలాస దర్శనం కూడా అటువంటిది. గురువుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.